తాడికొండ వాసులు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు తెలిసినట్టుగా ఆయన స్థానికుడు కాదు, స్థానికేతరుడు. కానీ మన ముస్లిం మైనారిటీ కమిటీ ఏం చేసిందంటే 2014లో ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తే ఆ టైం నుంచి ఇప్పుడు గత 10 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి అనేది శూన్యం. నేను ఒకటే అడుగుతాను, నేను ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నాం, మేము అవాకులు చివాకులు వెళ్తా ఉంటారు వాళ్ళు, ఏముంది లేదు, ఎంత కామన్ అనుకోవచ్చు. ఒక డిమాండ్ పెడతా ఉన్నాను, దమ్ముంటే తాను చేసిన అభివృద్ధి కానీ, తాను చేసిన పనులు కానీ, తాను తెచ్చిన డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్ళలో ఉన్న విద్యా పరమైన డెవలప్మెంట్స్ కానీ, శానిటేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆయన చేసిన డెవలప్మెంట్, సో కాల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయినా కానీ ఒక శ్వేతపత్రం వద్దామని చెప్పండి. వన్ టౌన్లో అన్ని బ్యానర్స్ హోర్డింగ్స్ చాలా ఉన్నాయి. ఆయన తెచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లోన్లు కానీ, కార్పొరేషన్ నిధులు వచ్చినాయి కానీ, రోడ్లు ఎన్ని కేటాయించాము కానీ, దమ్ముంటే ఆయన ఒక శ్వేతపత్రం రూపంలో, ఒక హోర్డింగ్ రూపంలో వదలని చెప్పండి. ఒకటి ఆయన కేవలం చేసిన ఏంటంటే, వచ్చారు, ఎలక్షన్ గెలిచాము, తన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బినామీ పేర్ల మీద, తాడికొండ వాళ్ళ పేర్ల మీద తీసుకొచ్చి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ వర్క్లు ఏదైతే ఉన్నాయో అవి చేసుకుని తప్పించి ఎవరికి ఏది చేసి పెట్టి లేదు. మీరు చూస్తే వన్ టౌన్ ఎటు పోయినా 15 నిమిషాల్లో లాక్ అయిపోతుంది. ఆ 15 నిమిషాలు కూడా ఈజీగా ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. రోడ్లు అయితే దుస్థితి, ఎంత దుస్థితి అంటే వాళ్ళ సొంత కార్పొరేటర్లు, వాళ్ళ సొంత నాయకులు ఆ రోడ్డు గతుకుల్లో పడి చేతులు కాళ్ళు మూతులు పగలు కొట్టుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ 2 years జరిగింది అదంతా. ఆయన చేసింది ఏంటి, కేవలం ఏంటంటే ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, గుట్కా అమ్మారని చెప్పేసి. గుట్కా అమ్మారు. ప్రస్తుతానికి చూస్తే కనుక టౌన్లో ప్రతి చోట చిన్న మొన్న ఒక హెడ్ మాస్టర్ గారు వచ్చారు, ఏమండి మా తమ్ముడు కొడుకు 7వ తరగతి స్కూల్ చదువుతా ఉన్నాడు, వాడి దగ్గర గంజాయి సిగరెట్ దొరికాయని చెప్పేసి. ఎటు పోతే మనకి 23 డివిజన్లు ఉన్నాయి, 16 స్లమ్లు ఉన్నాయి. పేదరికం ఎక్కువే, అవసరాలు ఎక్కువ. ఆ అవసరాలు పేదరికంలో ఏంటంటే డిప్రెషన్కి పిల్లలు గురయ్యి సరైన గైడెన్స్ లేక ఇలాంటి మత్తు పదార్థాలకి గురవుతా ఉన్నారు. దాన్ని అవకాశంగా చేసుకొని ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అండదండతో యథేచ్ఛగా అసాంఘిక వ్యాపారాలు, ఇలాంటి గుట్కా కానీ, ఈ తిన్నర్లు కానీ, లేకపోతే అలా సముద్రపు ఈ గంజాయి కానీ, ఆ గంజాయి ఆయిల్ వస్తుందంట, ఆ ఆయిల్ కానీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మున్పు ఎప్పుడు లేదు ఇది కొత్త సంస్కృతి స్టార్ట్ అయిందంటే ఈయన హయాంలోనే జరిగింది ఇది.